అసలు ఈ భూమి మీద మానవ జాతిలో పెసరట్టంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? మీరొకసారి ఇలా ట్రై చేసి రుచి చూపించండి. తప్పకుండా నచ్చి తీరాల్సిందే అండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? నేనిక్కడ ఒక గ్లాస్ పెసలు, అర గ్లాసు శనగపప్పు, ఒక గ్లాస్ బియ్యం, కొద్దిగా మెంతులు తీసుకున్నా. ఇక్కడ బియ్యానికి బదులు జొన్నలు వేసుకుంటాను. ప్రస్తుతానికి జొన్నలు ఇంట్లో అయిపోయినాయి. ఒకవేళ మీరు ట్రై చేస్తే బియ్యం ఇష్టపడిన వారు జొన్నలు వేసుకోవచ్చు, లేదా బియ్యం ఓకే అనుకునేవారు బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. అసలు నాకెంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుంటానా అని చెప్పి జొన్నలు తెచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా ఇలా ఈసారికి రైస్తోనే సరిపెట్టేశాను. మంచినీళ్ళు పోసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇలా 8 to 10 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ అంతా ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మరీ లూజ్గా కాకుండా రుబ్బు ఇలా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక నైట్ అంతా బయటే పెట్టి పులవనివ్వాలి. మనం పొద్దున్నే మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా పులిసి ఇలా పైకి పొంగి కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో గరిటె పెట్టి నచ్చినట్టు తిప్పేయకుండా గరిట ఒకే సైడ్ నుంచి తిప్పుతూ కలుపుతూ ఉంటే దాంట్లో ఉండే స్ట్రెచ్చర్ పాడవకుండా రుబ్బు స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడయ్యాక ఇలా దోశ వేస్తూ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దోస పైన వేసుకోవటానికి ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర ఇలా చిన్నగా తురిమి పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చితే ఎగ్ వేసుకోవచ్చు, లేదా పన్నీర్ కూడా చిన్నగా తురిమి వేసుకోవచ్చు. మా చిన్నోడైతే పెరి పెరి పౌడర్ ఉంటుంది కదా, అది స్ప్రింకిల్ చేసుకుంటాడు. అన్నీ ఇలా వేసుకున్నాక పైనుంచి ఆయిల్ డ్రాప్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసి వన్స్ ఇలా తిప్పి తీసేసుకుంటే దోశ రెడీ అయిపోతుంది. పిల్లలకైతే ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. పాపం మార్నింగ్ వాళ్ళు హడావిడిగా రెడీ అవుతూ తినటానికి కూడా టైం ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా ఒక్క దోశ వేసి పెడితే సరిపోతుంది. మంచిగా ప్రోటీన్ అందుతుంది అండ్ వాళ్ళ స్టమక్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. అండ్ ఈ దోశతో కాంబినేషన్ వచ్చేసి అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా.